హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మనం ఇప్పుడు మోస్ట్ హైలైట్ ఇష్యూ ఆఫ్ సీజన్ 8 అయితే మాట్లాడుకోబోతున్నాం. అయితే రీసెంట్ లైవ్ ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక చోట కూర్చొని తమ తమ లవ్ స్టోరీస్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. దట్ టు ఫస్ట్ లవ్ స్టోరీస్. సో అందరూ కూడా వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పి ఎమోషనల్ అయ్యారు. కానీ నిఖిల్ దగ్గర వచ్చేసరికి అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటారన్నమాట, ఎవరు పేరు చెప్తాడా అనేసి. అప్పుడు నిఖిల్ వచ్చేసి ఓకే, నాకు కూడా ఒక లవ్ ఉంటుండే, అంటే చాలా డీప్ లవ్. ఎంత అంటే తను మా అమ్మ తర్వాత నాకు అమ్మనే. నేను అప్పుడప్పుడు తనకి చాలాసార్లు చెప్పా, నాకు ఒక అమ్మ అనుకుంటే ఇంకోటి నువ్వు కూడా వచ్చావేంట్రా అన్నట్లు చెప్తా. ఎంత ఇష్టం అంటే తన కోసం ఏమైనా చేస్తాను. బట్ కొన్ని బాగాలేదు, అంటే కొన్ని టర్మ్స్ బ్యాడ్ గా ఉన్నాయి. అంటే ఒక సిచ్యువేషన్ లో రెండు ఫ్యామిలీస్ వచ్చేసరికి కొన్ని ప్రియారిటీస్ మార్చుకోవాల్సి వచ్చింది. అది తను తీసుకోలేకపోయింది. నేను చాలా బాధపడిపోయా. అంటే ఏంటి, తిని అర్థం చేసుకోలేదా? ఆ మాత్రం అండర్స్టాండింగ్ నేచర్ లేనప్పుడు ఇంకెందుకు ఉండడం అన్నట్లుగా చాలా ఫైర్ అయిపోయా. అంటే నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాది కూడా మిస్టేక్ ఉంది. అఫ్ కోర్స్ కంప్లీట్ గా నా సైడ్ కూడా మిస్టేక్ ఉంది. బట్ ఎన్ని జరిగినా ఏదేమైనా సరే తన కోసం నేను ఇంకా ఉంటూనే ఉంటా. యాక్చువల్లీ ఒక 6 months తన నుంచి దూరంగా ఉండి ట్రై చేశా, అయినా అవ్వలేదు. షీఈ్ మై వైఫ్, అంతే. నాకు డెస్టినీ అంటూ ఉంటే అది తనే. నాకు నిజంగానే ఏదైనా రిగ్రెట్ ఉంది అని అంటే ఇప్పుడు వెళ్ళి తనని గట్టి పట్టేసుకోవాలని ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయిపోయిన వెంటనే కూడా తను ముందెళ్ళి నిల్చుంటా. కొడుతుందో, తిడుతుందో, అరుస్తుందో ఏమైనా చేయనివ్వండి, బట్ ఐ వాంట్ హర్ టు బి బిసైడ్ మీ, అంతే. తనుంటే ఒక సపోర్ట్, తనుంటే ఒక ధైర్యం అన్నట్లుగా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తాడనమాట. దాంతో పక్కనున్న అవినాష్ వచ్చేసి బ్రో, అంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడొచ్చు కదా అనేసరికి అదే చెప్తున్నా, నేను ఇప్పటికీ గివ్ అప్ చేయలేదు. తను నా లైఫ్ లో ఉంటుంది, అంతే. షీఈ్ మై ఫర్ ఎవర్. అది తిట్టినా కొట్టినా నీకు మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ వస్తా, నువ్వు మళ్ళీ అరుస్తావు, నేను మళ్ళీ వస్తా, ఇలా ఎంత లాంగ్ అయినా సరే నేను నీకోసం వస్తూనే ఉంటా అనేసి. సో ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ అయితే తన ఎమోషనల్ లవ్ స్టోరీని షేర్ చేసుకున్నాడు అనమాట, కావ్య గురించి. సో దాంతో విష్ణు కూడా చాలా ఫీల్ అయిపోయి పక్కాగా మీ ఇద్దరిని మేము కలిసే చూస్తాం, బయటకు వచ్చాక మేము మీ ఇద్దరిని పక్కనే చూడాలి అన్నట్లుగా చాలా పాజిటివ్ గా మోటివేట్ చేస్తుంది అనమాట. నిజానికి నిఖిల్ కళ్ళల్లో ఆ బాధ చూస్తుంటే వీళ్ళిద్దరూ చాలా ట్రూ రిలేషన్షిప్ లో ఉన్నారని నాకు అనిపిస్తుంది.